టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో బీజేపీపై అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ నేతలు ఆరోపించారు. దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మోదీ దిష్టిబొమ్మను దహనం చేయమని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ను దహనం చేసే దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రజలను మద్యానికి బానిసలు చేసి నిరంకుశ పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ చర్యకు బీజేపీ ప్రతిచర్యలు ఉంటాయని, టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఎక్కడ వస్తే ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని గొప్పలు చెప్పే కేటీఆర్ గారు మరి ఇక్కడ అభివృద్ధి చెందుతలేదు వేములవాడలో. మరి వేములవాడ నియోజకవర్గాన్ని కూడా దత్తత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ తెలంగాణలో తాగుబోతు పాలన నడుస్తా ఉంది. మీ తాగుబోతు పాలనలో మీ యొక్క నిజాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి మరి ఎన్నో లక్షల కోట్లు వెచ్చించి మరి దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయమని మీరు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మీరు చెప్పిన దానికి, ఈ తెలంగాణలో జరుగుతున్న దానికి మరి ఈ రోజు నిదర్శనంగా మీ కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా దిష్టిబొమ్మలు కాదు, మిమ్మల్ని కూడా దహనం చేసే మరి రోజులు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూ మరి మీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మారుకొని మరి తెలంగాణలో మరి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసే దిశగా మీరు దృష్టి సారించాలి తప్ప మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దానికి